Hello, hi, welcome back viewers. This is Sagar Zoology classes. Today, very good important class from 10th to intermediate dealing of human evolution. సో హ్యూమన్ ఎవల్యూషన్ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి హ్యూమన్ ఎవల్యూషన్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ ఇంపార్టెంట్ క్లాస్ మీరు నోట్ చేసుకోండి, ఓకేనా? సో మానవ పరిణామ క్రమం అంటే హ్యూమన్ ఎవల్యూషన్. సో ద హ్యూమన్ ఎవల్యూషన్ అంటే ఆధునిక మానవుడు ప్రస్తుత రూపాన్ని సంతరించుకునే వరకు జరుగుతూనే ఉన్న పరిణామ ప్రక్రియని మనం మానవ పరిణామ క్రమం అంటాం, హ్యూమన్ ఎవల్యూషన్ అంటాం. సో అతి పురాతన శిలాజం అంటే మానవుడి యొక్క అంటే హోమోసెపియన్స్ యొక్క అతి పురాతన శిలాజం భూమిపై మానవుని ఉనికి సుమారు 2,50,000 సంవత్సరాలకు పూర్వమే ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. సో దీన్ని మనం గుర్తిస్తే సో ఎక్కడి నుంచి ఆర్జిన్ అయింది ఫస్ట్ మానవుడి యొక్క పరిణామ క్రమం అనేది ఇక్కడ మనం చూద్దాము. సో స్టెప్ వైజ్ గా మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ స్టార్ట్ అయ్యేటువంటి ఫస్ట్ దశను చూస్తే మనం ఇక్కడ డయోపిథికస్ అంటాం. ఫస్ట్ ఏమో డయోపిథికస్, సెకండ్ రామాపిథికస్, ఆ తర్వాత వచ్చిన వాడు ఆస్ట్రలోపిథికస్, ఆ తర్వాత వచ్చిన వారు హోమో హెబిలిస్, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు హోమో ఎరెక్టస్, ఆ తర్వాత హోమో నియండార్థాలెన్సిస్, తర్వాత క్రోమాగ్నన్ మానవుడు, లాస్ట్ వచ్చేసి హోమో సెపియన్స్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ డయోపిథికస్ చూస్తే సో డయోపిథికస్ లో వీటి యొక్క స్ట్రక్చర్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళ యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే వీళ్ళు గురిల్లా చింపాంజీ లాగా నడిచేవాళ్ళు. అదేవిధంగా శరీరం అంతా దేహం అంతా వెంట్రుకలతో కలిగి ఉండేది అనమాట. సో దేహం కూడా కోతి చింపాంజీ లాగా కనిపించేది అనమాట ఈ డయోపిథికస్. అదేవిధంగా ఈ డయోపిథికస్ ఎలా ఉండేవంటే కోతిలాగా ఉండేవారంట. అదేవిధంగా రామాపిథికస్ మనిషిలా ఉండేవారంట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఆస్ట్రలోపిథికస్ అనే వ్యక్తి ఈయన తూర్పు ఆఫ్రికా గడ్డి మైదాన ప్రాంతాలలో నివసించేవారన్నమాట. అదేవిధంగా హోమో హెబిలిస్ అనేటువంటి మానవుడు గడ్డి భూములలో నివసించిన మొదటి మానవుడు అనమాట. గడ్డి భూముల్లో నివసించిన మొదటి మానవుడు. సో ఇతను రాత్రి పనిముట్లతో వేటాడినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. సో సాక్ష్యాలు చూపిస్తున్నాయి అనమాట. అదేవిధంగా కానీ ముఖ్యంగా పండ్లు తిన్నాయి అంటే ఆ టైంలో ఇవి ఎక్కువగా వేటాడినప్పటికీ కూడా ముఖ్యంగా పండ్లు తినే అనమాట. అంటే సో ఇవి వెజిటేరియన్ కింద చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ హోమో ఎరెక్టస్ అనమాట. ఆ తర్వాత వచ్చిన క్రమం ఏంటంటే హోమో ఎరెక్టస్ ఇవి బహుశా మాంసాన్ని తినే ఉండవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా హోమో నియండార్థాలెన్సిస్ ఇతను తూర్పు మరియు మధ్య ఆసియాలోని నివసించారు అన్నమాట. తర్వాత వచ్చిన వాడు క్రోమాగ్నన్ మానవుడు. ఇతను తొలి ఆధునిక మానవుడు అంటాం. ఈయన యొక్క క్రోమాగ్నన్ మానవుడిని అనధికారంగా తొలి ఆధునిక మానవునిగా గుర్తించవచ్చు. ఎందుకంటే దీని హోమోసేపియన్స్ కి ముందు ఉన్నటువంటి వ్యక్తి క్రోమాగ్నన్ మానవుడు కాబట్టి. సో ఈ మానవుల్ని తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారంటే ఆఫ్రికా నుంచి వలసపోయినట్టుగా మన హోమోసేపియన్స్ త్రూ ద వ్యవసాయ రీత్యం ద్వారా కావచ్చు లేదా వాళ్ళు చేసేటువంటి పనుల ద్వారా వీరు బైఫర్గేట్ అయిపోయారు అనమాట, హోమోసేపియన్స్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే హోమో ఎరెక్టస్ వాళ్ళు ఎలా నివసించారు, వాళ్ళ యొక్క సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1.6 నుంచి 2.5 మిలియన్ ఇయర్స్ సంవత్సరాల పూర్వమే వీళ్ళు నివసించినట్టుగా గుర్తించారన్నమాట హోమో ఎరెక్టస్ వాళ్ళు. అదేవిధంగా 1.8 మిలియన్ సంవత్సరాల పూర్వమే కూడా నివసించారని హోమో ఎరెక్టస్ గురించి చెప్తున్నారు. అదేవిధంగా 1,40,000 సంవత్సరాల క్రితం హోమో నియండార్థాలెన్సిస్ నివసించారనేవి ఆధారాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 10,000 సంవత్సరాల పూర్వం నుండి నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరంటే మన హోమోసేపియన్స్ అనమాట, మానవుడు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇతను హోమోసేపియన్స్ ఎప్పటి నుంచి ఉన్నాడంటే 10,000 సంవత్సరాల పూర్వం నుంచి నివసిస్తున్నట్టుగా వీళ్ళు గుర్తించడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఒక చిన్న న్యూమోనిక్స్ వర్డ్ క్రియేట్ చేసాం, గుర్తుపెట్టుకోండి. సో అదేంటంటే ఇక్కడ డయోపిథికస్ అంటే ఫస్ట్ లెటర్ డి అనమాట. సో డయోపిథికస్, ఆర్ అంటే రామాపిథికస్, ఏ అంటే ఇక్కడ ఆస్ట్రలోపిథికస్, ఏ అంటే హెచ్ అంటే హోమో హెబిలిస్, హోమో హెబిలిస్ అనమాట, హోమో హెబిలిస్. అండ్ హోమో ఎరెక్టస్, నెక్స్ట్ హోమో ఎరెక్టస్ హెచ్ఈ. అండ్ కమింగ్ టు హోమో నియండార్థాల్ హెచ్ఎన్, హోమో నియండార్థాలెన్సిస్. అదేవిధంగా సిఎం, ఇక్కడ సిఎం అంటే క్రోమాగ్నన్ మ్యాన్ అన్నమాట, మ్యాన్ ఎం. సి అంటే క్రోమాగ్నన్, ఎం అంటే మ్యాన్, క్రోమాగ్నన్ మ్యాన్. లాస్ట్ అంటే హోమోసేపియన్స్. సో ఇక్కడ హెచ్ఎస్ అనేది
ఇక్కడ నేను నోట్ చేశాను. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.